కొద్ది రోజుల కిందట నేను అయోధ్యలో ఉండేటువంటి శ్రీరాముల వారి కులదేవత అయిన బడే కాళీ మందిరాన్ని దర్శించటం జరిగింది. ఈ బడే కాళీ మందిరంలో ఉండేటువంటి కాళీ అమ్మవారిని స్వయంగా శ్రీరాములు కూడా అర్చించారు. కైకేయి మాత కూడా అర్చించింది. అలాగే కౌసల్య మాత కూడా అర్చించింది. దశరథుడు అర్చించాడు. అజమహారాజు అర్చించాడు. రఘుమహారాజు అర్చించాడు. అసలు వీళ్ళ చరిత్రలు మనం తవ్వుతూ వెళ్తే కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కేయాలి. ఇప్పుడు ఉండేటువంటి ఈ వెస్టర్నర్స్ చెప్పేటువంటి హిస్టరీ ఏమాత్రం సరితూగదు. అలాగే అక్కడే చోటే కాళీ మందిరం అని మరొకటి ఉంది అయోధ్యలో. ఈ చోటే కాళీ మందిరాన్ని స్వయంగా సీతా అమ్మవారు అక్కడ ఉండేటువంటి కాళీ అమ్మవారిని ఆరాధన చేసింది. వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినట్టు ఒక శ్లోకంలో కనపడుతుంది, దేవతాయతనాన్యాషు అనే శ్లోకంలో. మన కులదేవతా వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతటి మహనీయులైనా సరే వారి కులదేవతల్ని ఆరాధించారంటే మనలాంటి సామాన్యులైన మానవులు వారి కులదేవతల్ని తప్పక ఆరాధించాలి. మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి శుభకార్యం మొట్టమొదటగా మీ కులదేవతకే తెలియజేయాలి.